ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దోడా, పెండ్లికొచ్చే చుట్టాల్ని నువ్వు నీ పెండ్లం కలిసి స్వాగతం పలకలరా. గోవిందని తిరుపతమ్మని వదిలేసినవేంద్రా? పెళ్లి జరుగుతుందన్న సంబరం ఎవరికొందమ్మా? అబ్బోడు చేసిన సెండాల పనికి బలవంతంగా నవ్వుతూ బంధుమిత్రులకి నమస్కారం పెట్టి పప్పన్నం బాగా తినిపో అని చెప్పలేం కదా. నువ్వు దిగాలుగా ఉంటే ఎట్టారా? నీ పెండ్లాన్ని చూడు, ఎంత మంచి పట్టు చెరగట్టి పళ్ళికిలేస్తా వచ్చినోళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఎట్ట పలకరిస్తా ఉండదో. వదినమ్మరిదిలకి ఇద్దరికీ సంబరంగానే ఉందమ్మా. గోవిందగాడి పెద్ద కూతురు గౌరీ చచ్చిపోయాక గంగసేత దగ్గరుండి తాళి కట్టించిన తిరుపతమ్మ చేసిన పనే మంచిదని చిన్న బిడ్డ శివపార్వతిని అత్తారింటికి తోలినాడు. ఇక వాళ్ళ ఆనందానికి జతగా ఇప్పుడు ఈ పెళ్లి ఒకటి అనుకుంటున్నారు. వదిన, పెళ్లి కూతురు తరఫున ఎవరు రాకపోయినా మనూరోళ్లే అటు కొంతమంది ఇటు కొంతమంది షిఫ్ట్ అయ్యేలా ఉన్నారు. ఎవరూ లేని ఆడపిల్లని అలా ఎలా వదిలేస్తాం గోవిందు? పెళ్ళయ్యాక లలిత కూడా మనింటి బిడ్డే అనుకోవాలి. నీలాంటి అత్త దొరకడం నిజంగా ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టం వదినా. ఏంటండావా పెద్దడా? ఏళ్ళకి పోయేదే ఉందమ్మా, కొత్తలాడేదేం మనకు కదా. మనకే ఇట్టా ఉంటే అప్పటికి ఇంకా ఎట్టా ఉండదో. ఆడు పంచాయతీ తీర్పు కట్టుబడి పెళ్లికి తల ఊపినాడు గాని మొహంలో ఆనందమే ఉండదమ్మా. ఓనీలేరా, దిక్కు దివాణం లేని పిల్లని ఇంటి కోడల్ని చేసినాక మనింట్లో ఇద్దరు పనోళ్ళని తీసేస్తే సరిపోయే. అది ఎట్టి సాకిరి చేస్తూ పడుంటాది. అందరూ వస్తున్నారు, ఇంకా శివపార్వతి వాళ్ళు రాలేదేంటుదినా? నేను కూడా వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే రావాలి, కానీ చెల్లెళ్ళందరినీ వెంట తీసుకుని రావాలంటే కాస్త టైం పడుతుంది కదా. అన్నయ్య, అద్దె కారులో వెళ్ళిపోతే బాగుండేది కదా. 4-5 కిలోమీటర్లకే కారులో వెళ్ళడం ఎందుకమ్మా? దగ్గరని కాదన్నయ్య, ఇలా బండి మీద వెళ్తే గాలికి మా జుట్టు చెదిరిపోయేలా ఉంది. నువ్వు జుట్టు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. వేసుకున్న పౌడరు, పెట్టుకున్న కాటక, రాసుకున్న నూనె ఇవన్నీ జిడ్డు గారిపోయి పెళ్లిలో దిష్టి బొమ్మలు తక్కువైతే ఇదిగోండి వచ్చారు చూడండి అంటారు మిమ్మల్ని అందరూ చూసి. హే, మా చెల్లెళ్ళు దిష్టి బొమ్మల్లా ఉంటారా? కుందనపు బొమ్మల్లా ఉంటేను నువ్వే ఎలా ఉన్నావో చూసుకో. నాకేమైంది? తెల్లగా మిసమిసలాడిపోతుంటే సున్నం బకెట్ ని వెంట తీసుకుని వెళ్తున్నట్టుంది. ఆ గుడుగుడేంటో గట్టిగా అంటే మాకు వినబడుతుంది. అబ్బా, కాసేపు కూడా కుదురుగా ఉండలేవేంటి శివ? ఎక్కువగా మాట్లాడితే గొంతెండుకుని పోదా? అక్కడికెళ్ళాక జ్యూస్లు కూల్ డ్రింక్లు లాగించేస్తుంది వదిన. షణ్ముఖం, కాస్త నెమ్మదిగా వెళ్ళు. అలాగే బావా, కంగారేం లేదులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.